ఇటు సైడ్ వ్యూ అయితే అద్భుతంగా ఉంది, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. బాగుందండి శ్రీలంక. ఇటు చూడండి వ్యూ. అండ్ జాంగ్రీ చూడండి ఇక్కడ ఎంత పెద్ద పెద్దగా ఉందో. మామూలుగా మన దగ్గర జాంగ్రీ అంటే నెయ్యిలో ఫ్రై చేస్తారు కదా, ఇక్కడ కోకోనట్ ఆయిల్తో ఫ్రై చేస్తారంట. వీళ్ళు అదే చెప్తున్నారు. టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. ఈ ప్లాంట్స్ జింజర్ షాంపూ, వీటిని గట్టిగా ప్రెస్ చేస్తే లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు చాలా బాగా వస్తుంది. ఇది లంచ్ ప్లేస్ అంట, శ్రీ రాఘవాస్ ఇండియన్ ఫ్యామిలీ ఫుడ్. సో ఇక్కడ ఈ ప్లేస్ లో దిగాము. యాల్పాన్నం అని కోడి కూర ఉంటుందంట అండ్ వెజ్ కర్రీ ఉంటుందంట. అయితే ఇది కంప్లీట్ వెజ్ రెస్టారెంట్ అన్నమాట. ఏమేమి ఉంటాయో చూద్దాం. రాగానే ఫస్ట్ అయితే జాంగ్రీ, లడ్డు, హల్వా కనిపించాయి. సో వాట్ ఈస్ ద స్పెషల్ ఫుడ్ హియర్? They have a lot of in South Indian varieties like this type of food. Actually, for you, we have arranged a buffet. ఓ ఓకే. ఇక్కడ బఫే అరేంజ్ చేస్తారంటే వెజ్ అని చెప్పారు, ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది. నాన్ వెజ్ అందరి మొహంలో ఒక వెలుగు వచ్చింది కదా. యా, రేపు తినం కాబట్టి ఇక్కడ బఫే అరేంజ్ చేశారు. ఏమేమి ఉన్నాయో చూద్దాం. వెజిటేబుల్ పులావ్ అండి. రైస్ కొంచెం లావుగా ఉంది. బెండకాయ కర్రీ. ప్రతి దాంట్లో కోకోనట్ మిల్క్ వేస్తారు ఇక్కడ. అండ్ ఇది లాంగ్ బీన్స్. ఇది మ్యాంగో కర్రీ, ఇందులో కోకోనట్ మిల్క్ వేసి చేస్తారు. ఇది దాల్. తోటకూర వేపుడు, కొబ్బరి వేసి చేశారు. మంచి కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది. ఇదేమో కొంచెం సాంబార్ లానే ఉంది కానీ ముక్కలేం లేవు, రసం అంట. ఇది స్ట్యూ, వెజిటేబుల్ స్ట్యూ. పాపడ్. మిగతావి రెండు ఖాళీ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వ్యూ అయితే అద్భుతంగా ఉంది, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆహా, బాగుందండి శ్రీలంక. ఇటు చూడండి వ్యూ, చాలా బాగుంది కదా. లంచ్ చేసుకొని ఇంకా హోటల్కి వెళ్దాం రండి. చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ప్లేట్లో ఇన్ని పెట్టుకున్నాం కానీ ఈ పప్పు రైస్ ఒక్కటే కొంచెం బాగుంది. మిగతావన్నీ ఈ ఫ్లేవర్స్ ఎందుకో నాకు ఎక్కట్లేదు. బట్ వీళ్ళిద్దరైతే, మా ఆయన అయితే మామిడికాయ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా నచ్చిందంట, కానీ చాలా స్వీట్గా ఉంది. అమలాకు కూడా మేము బయట తింటాం. కీర్తి గారు ఒక్కరే ఇక్కడ లంచ్కి న్యాయం చేసింది. ఆయన ఇక్కడ కూడా అసలు ప్లేట్ చూడండి ఎంత నీట్గా తిన్నారు. ఇవి మా ప్లేట్స్. బేసిక్గా మేము కూడా మేము కూడా అసలు వదిలిపెట్టకుండా తింటాం, కానీ ఎందుకో ఎక్కలేవు ఆ ఫ్లేవర్స్. పప్పు ఒక్కటే కొంచెం బాగుంది కదా యశ్లు. అండి ఇక్కడ కొన్ని స్వీట్స్ ఉన్నాయంట, చూద్దాం. పప్పు ఎప్పుడు బాగుంటుంది. పప్పు ఎప్పుడు బాగుంటుందా? ఇక్కడ అది ఎలక్కాయతో కూడా జ్యూస్ చేసి ఇస్తారంట. అండ్ ఇక్కడ మ్యాంగో సీజన్ అంట, ఇప్పుడు మ్యాంగో జ్యూస్ చేసి ఇస్తున్నారు. కానీ అన్నిట్లో చాలా షుగర్ వేస్తున్నారు. నేను పైనాపిల్ జ్యూస్ మంచిగా చేసిస్తాను. ఇదిగో స్టీమ్ రైస్ వీళ్ళు తింటున్నారు చూడు. ఇడియప్పం, దోశ విత్ సాంబార్ అలా ఇస్తున్నారు. రేపు ఆపం ట్రై చేద్దాం. అండ్ జాంగ్రీ చూడండి ఇక్కడ ఎంత పెద్ద పెద్దగా ఉందో. మామూలుగా మన దగ్గర జాంగ్రీ అంటే నెయ్యిలో ఫ్రై చేస్తారు కదా, ఇక్కడ కోకోనట్ ఆయిల్తో ఫ్రై చేస్తారంట. వీళ్ళు అదే చెప్తున్నారు. టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. మామూలుగా ఆలు బోండా అయితే ఇంత ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర ఆలు బోండా ఇంత పెద్దగా ఉంది. సో బయటికి వచ్చేసరికి వర్షం పడుతుందండి. అక్కడ చెట్టుకి ఏదో కాయలు ఉన్నాయి, చేసి చూడు ఇష్యూ. సడన్ గా వర్షం పడుతుంది. ఇప్పటిదాకా చాలా వేడిగా ఉంది, సడన్ గా వర్షం స్టార్ట్ అయింది. కానీ ఎక్కువసేపు ఉండదు, తగ్గిపోతుంది అంటున్నారు వీళ్ళైతే. లంచ్ తర్వాత ఒక 2 hours జర్నీ చేసిన తర్వాత ఇక్కడ ఆపారు. టీ, కాఫీ, వాష్రూమ్ ఏమైనా కావాలి అంటే ఇక్కడ బాగుంది ప్లేస్ అయితే. రండి. ఇంకా 2 hours మేము వెళ్తే అప్పుడు గోల్డెన్ టెంపుల్ వస్తుందంట. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందంట. ఈ ప్లేస్ బాగుంది కదండి, చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడ బాగుంది కదా కీర్తి గారు. లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు ఫిష్ స్మెల్ వస్తుంది.
ఇది ప్లేస్. సో ఇక్కడ టీ కాఫీ ఏమన్నా తాగేసి ఇంకా బయలుదేరడమే. ఇక్కడ చూడు జింజర్ షాంపూ. ఈ ప్లాంట్స్ జింజర్ షాంపూ, వీటిని గట్టిగా ప్రెస్ చేస్తే లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ చూపించినాం. ఆల్రెడీ ఒకసారి చూపించాం, బట్ ఇక్కడ చాలా ఉన్నాయి. డే 1 శ్రీలంక బాగుందండి. శ్రీలంక నాకైతే నచ్చింది. ఒక్కొక్కసారి ఏమో బాలీలాగా అనిపిస్తుంది, చాలా మటుకే గోవాలాగా అనిపిస్తుంది. చాలా గ్రీన్గా ప్రశాంతంగా అందరు స్మైలింగ్ ఫేస్తో బాగుంది. కను నీకు మంచిగా ఉందా శ్రీలంక? ఆల్మోస్ట్ గోవాలానే ఉంది.